ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ప్రజల 60 ఏండ్ల కల. ఆ కలను నెరవేర్చే క్రమంలో తొలిదశ ఉద్యమంలో విద్యార్థిగా, మలిదశ ఉద్యమంలో మేధావిగా ప్రత్యేక తెలంగాణ కోసం ప్రతి క్షణం పోరాడిన నిఖార్సైన తెలంగాణవాది సిరికొండ మధుసూదనాచారి. కేసీఆర్కు చారిసాబ్లో ఇదే ఆకట్టుకుంది. ప్రత్యేక ఆకాంక్ష నినాదంతో ఇద్దరి ఆలోచనలు కలిశాయి. ఆచరణ ఒక్కటైంది. అదే టీఆర్ఎస్, ఇప్పటి బీఆర్ఎస్ ఆవిర్భావానికి కారణమైంది. కేసీఆర్తో పాటు బీఆర్ఎస్ పార్టీ పెట్టిన అతి తక్కువ మంది వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు మధుసూదనాచారి. ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు, లాఠీ దెబ్బలు, అరెస్టులు, అణచివేతల నుంచి ఆఖరికి 60 ఏండ్ల కళ సాకారమైంది. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భూపాలపల్లి నియోజకవర్గం నుంచి చారిసాబ్ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకున్నారు భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలు. ఆ గెలుపు ఆయన్ను తెలంగాణ తొలి శాసనసభ స్పీకర్ వరకు తీసుకెళ్లింది. అత్యున్నత పదవిని అలంకరించారు కదా, ఇక నియోజకవర్గానికి రాడేమో, అధికారిక కార్యక్రమాలు తప్ప మనల్ని పట్టించుకోడేమో అనుకున్న వాళ్ళందరికీ అనుమానాలన్నీ పటాపంచలు చేస్తూ అసెంబ్లీ సమావేశాలు మినహా అన్ని సందర్భాల్లో నియోజకవర్గ ప్రజలతో మమేకమయ్యారు మధుసూదనాచారి. భూపాలపల్లి నియోజకవర్గ అభివృద్ధిలో చారిసాబ్ పాత్ర మరవలేనిది. ఒక స్పీకర్గా ఆ హోదాను విలాసవంతంగా అనుభవించవచ్చు, కానీ అలా కాకుండా అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉన్నారు చారిసాబ్. పల్లెల అభివృద్ధి కోసం పల్లె నిద్రలు చేశారు. ప్రతి ఊరి సమస్యను తెలుసుకొని భూపాలపల్లి నియోజకవర్గాన్ని ఆదర్శనీయంగా అభివృద్ధి చేశారు. భూపాలపల్లి నియోజకవర్గాన్ని గురించి మాట్లాడాలంటే మొదలకు ముందు మదన్న తర్వాత అనుకునేలా చేశారంటే అతిశక్తి కాదు. మధుసూదనాచారి రాకముందు భూపాలపల్లి ఒక నియోజకవర్గం అయితే తనను ఎమ్మెల్యేగా గెలిపించుకున్న ప్రజల రుణం తీర్చుకోవాలని భూపాలపల్లి నుండే నిర్ణయించుకున్నారు. అందులో ఎవరు ఊహించని విధంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏర్పాటు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది తమకు ప్రత్యేక జిల్లా కావాలని ఉద్యమాలు, ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. కానీ భూపాలపల్లిలో మాత్రం ఏ ఒక్క నిరసన కార్యక్రమం లేకుండా, ఎవరు అడగకుండానే ముఖ్యమంత్రిని ఒప్పించి భూపాలపల్లిని జయశంకర్ భూపాలపల్లి జిల్లాగా మార్చారు. జిల్లా కావడంతో కలెక్టర్ నుంచి ప్రతి అధికారి ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా వందలాది మంది ఉపాధి పొందుతున్నారు. ప్రత్యేక జిల్లా ఫలాలు రాబోయే తరాలు కూడా ప్రత్యక్షంగా పొందబోతున్నాయి. డబుల్ రోడ్స్, సెంట్రల్ లైటింగ్, 100 పడకల ఆసుపత్రి వంటి సౌకర్యాలను దూరదృష్టితో ముందే ఏర్పాటు చేశారు. దీంతో జిల్లా ఏర్పాటుకు ప్రభుత్వం వెంటనే ఆమోదం తెలపడానికి దోహదపడింది. భూపాలపల్లి బస్టాండ్తో పాటు 55 అదనపు బస్సులు, ఆర్టీసీ ఆక్యుపెన్సీ పెంచేలా ఆర్టీసీ బస్సుల్లో సైతం చాలాసార్లు ప్రయాణం చేశారు చారిసాబ్. ఇక 100కు పైగా గ్రామాల్లో బస్ షెల్టర్లను నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ఇక మురుగుంటలతో పందుల నిలయంగా ఉండే ప్రాంతాన్ని పార్కుగా నిర్మించాలనే ఆలోచనే జిల్లా కేంద్రంలోని జయశంకర్ జిల్లా పార్క్. రోడ్డు పక్కన చిన్న చిన్న షాపులతో జీవితాన్ని గడుపుతున్న వారు రోడ్డు వెడల్పులో భాగంగా తమ షాపుల్ని కోల్పోయారు. వారి అవస్థను చూసి పెద్దన్నలా నిలబడి సింగరేణి సాయంతో వారికి అద్దెలేని సొంత షాపుల్ని వారే నిర్మించుకునేలా చొరవ చూపించారు. మన ఊరు నగరానికి తీసుకుపోకూడదని అత్యంత సుందరంగా పట్టణంలో సెంట్రల్ లైటింగ్ అమర్చారు. రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా భూపాలపల్లి పట్టణం నుంచి చెల్పూరు గ్రామం వరకు ఏకంగా 8 కిలోమీటర్ల మేర సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. ఇలా భూపాలపల్లి ముఖ చిత్రంలో భూపాలపల్లి అభివృద్ధిలో మదన్న పాత్ర ఉందనేది వాస్తవం.